హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో ఈ వీడియోలో అయితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే గెస్ చేసి ఉంటారు. ఈ వీడియో వచ్చేసి శ్రీనిక అన్నప్రాసన. సో మీరైతే ఈ వీడియోలో శ్రీనిక అన్నప్రాసన అలాగే తను ఏమేం పట్టుకుంది అనేది చూస్తారు. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మేమైతే శ్రీనికకి అన్నప్రాసన తనకి 6th మంత్ వచ్చాక 6th డే రోజు చేసాము. ఇది అయితే మా అత్తయ్య వాళ్ళు ని ఫాలో అయ్యామన్నమాట. సో మా అత్తయ్య వాళ్ళు అయితే 6th మంత్ 6th డే రోజు చేస్తారు. మా మమ్మీ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా వేరే మంత్లో చేస్తారు. ఇంకా మేము అత్తయ్య వాళ్ళ సైడే ఫాలో అవ్వాలి కాబట్టి ఇంకా అదే ఫాలో అయ్యాము. అండ్ ఈ ఫంక్షన్ వచ్చేసి మేము ఈస్టామ్ టెంపుల్లో చేసాము. మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది కదా, సో అక్కడ చేసామన్నమాట. ఇక్కడ ఎందుకు చేసాము అంటే తనది 6th డే వచ్చేసి వీక్ డే వచ్చింది. అంటే వీక్ డేలో మా ఫ్రెండ్స్ అందరికీ కూడా వర్క్ ఉంటుంది. బేసిక్గా మేము ఫస్ట్ డిసైడ్ అయింది ఇంట్లో చేద్దాము అని చెప్పి, కానీ తర్వాత అనుకున్నాము దట్ ఇంట్లో చేస్తే మళ్ళీ ఫ్రెండ్స్ ఎవరు రాకపోతే అది వేస్ట్ అవుతుంది. అండ్ ఫంక్షన్ వచ్చేసి మార్నింగే చేయాలన్నారు, ఈవినింగ్ చేయకూడదు అన్నారు. అండ్ మార్నింగ్ అందరికీ జాబ్స్ అవి ఉంటాయి కదా, ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం మాకు ఎందుకో కరెక్ట్ కాదనిపించింది. అండ్ అదొక రీజన్. అయితే ఇంకొకటి, శ్రీనిక పుట్టినప్పటి నుంచి కూడా ఎలాంటి ఫంక్షన్ కూడా టెంపుల్లో చేయలేదు అండ్ పంతులతో మంత్రాలు చదివించి చేయలేదు. సో ఇదొక్కటైనా అలా చేద్దామనిపించింది. ఇంక దీని తర్వాత ఎలాంటి ఫంక్షన్స్ ఉండవు కదా, ఇంకా డైరెక్ట్ బర్త్డేసే ఉంటాయి, ఇంకా పూజలు చేయించి చేంజ్ అయ్యి. సో అందుకని చెప్పి ఇంకా టెంపుల్లో అయితే ఫిక్స్ అయ్యాము. అండ్ ఈ టెంపుల్లో మేము ముందు రోజు కాల్ చేసాము ఏ టైంకి రావాలి, ఏమేమి తెచ్చుకోవాలి అని చెప్పి. సో వాళ్ళు ఏం చెప్పారంటే మార్నింగ్ 10 నుంచి 12 వరకునే చేస్తాము, ఈ టైంలోనే రండి అండ్ ఏ డేలో వచ్చినా ఓకే అన్నారు. సో ఇంకా మాకు ఆ డే బట్టి మేము ఆ రోజు అయితే వచ్చాము. కాకపోతే మేము ఏం చేసామంటే లేట్గా వచ్చామన్నమాట. ఎందుకంటే మా ప్లేస్ నుంచి ఈ ప్లేస్ ఒక ఆల్మోస్ట్ 2 hours ఉండాలి. సో ఇంకా 2 hours ట్రావెల్ చేయాలి కదా, అండ్ మార్నింగే రెడీ అయ్యి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అండ్ మేము వచ్చేసరికి ఒక 1/2 hour ఉందంతే ఇంకా పూజలు అవి చేయడానికి. ఇంకా మేమైతే ఆ టెంపుల్ వాళ్ళని తెలుగు పంతులను అడిగాము, మాకు తెలుగు పంతులు ఉంటే ఇవ్వండి అని చెప్పి. సో వాళ్ళు వెరీ కోఆపరేటివ్, వాళ్ళైతే మాకు ఒక తెలుగు పంతులు గారిని ఇచ్చారు. సో మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ యూకేలో అంటే ఈ టెంపుల్లో మోస్ట్లీ తమిళియన్ పంతులు గారులు ఉంటారు. సో ఈ తెలుగు పంతులు దొరకడం మాకు మంచిగా అనిపించింది. అండ్ ఇంకా ఆయన అయితే బాగా చేస్తారు కదా, అండ్ మాకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా మేము క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇంకా ఆయన అయితే చాలా 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 బాగా జరిపించారు పూజ అయితే. అండ్ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇవన్నీ కూడా చెప్పారు. అండ్ మా పూజ వచ్చేసి ఒక 20 minutes ఉంది అంతే, అంతకుమించి ఎక్కువ ఏం ఉండదు అని అన్నారు పంతులు గారు కూడా. అండ్ ఫస్ట్ వచ్చేసి గ్రహ పూజ అని చేశారు. అంటే శ్రీనికకి ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా పోవాలి అని చెప్పి ఇంకా ఫస్ట్ ఆ గ్రహ పూజ చేశారు. దాని తర్వాత అయితే అన్నం ముట్టించడానికి పరవన్నం తీశారనమాట ఆయనే. అప్పుడు నేను అన్నాను, నేను కూడా తీసుకొచ్చానండి, అది పెట్టనా అంటే వద్దు, ఇది అమ్మవారికి పెట్టిన ప్రసాదం, సో అదే పెట్టండి అని అన్నారు. ఇంకా అందుకని చెప్పి మేమైతే పంతులు గారు ఇచ్చిన అన్న ప్రసాదాన్ని మేము ఇంకా శ్రీనికకి పెట్టాము. సో దేవుడి దగ్గర పెట్టిన దానికంటే అంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి. సో అందుకని చెప్పి మేమైతే ఇంకా దేవుడిచ్చిన ప్రసాదాన్ని శ్రీనికకి పెట్టాము. అండ్ అది కూడా పరమాన్నమే, అన్నంతో చేసినదే. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా అదే ముట్టించాము. అండ్ ఫస్ట్ అయితే ఫాదర్ పెట్టాలి కదా, సో సతీష్ పెడుతుంటే ఇంకా శ్రీనిక అయితే తినాలా వద్దా అన్నట్టు చూసింది. దానికి టేస్ట్ వచ్చేసి కొత్తగా ఉంది. అంటే రోజు పాలు తాగి 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 కొత్త టేస్ట్ వచ్చేసరికి దానికి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే సతీష్ పెట్టారు అండ్ దాని తర్వాత నేను అండ్ అలాగే మా ఫ్రెండ్ కూడా పెట్టామన్నమాట. ఇంక
ఇక్కడైతే మేము ఒకరి తర్వాత ఒకరు పెడుతున్నాము. అండ్ శ్రీనిక అయితే స్టార్టింగ్‌లో అస్సలు తినలేదు. అంటే తింది బట్ ఊసేసింది. దాని తర్వాత నెమ్మదిగా దానికి కూడా టేస్ట్ తెలిసి స్లోగా తినడం స్టార్ట్ చేసిందనమాట. అండ్ ఫైనల్‌గా కొంచెం తింది. మరి ఎక్కువ ఏం కాదులే కానీ. అండ్ ఈ మూమెంట్‌లో అయితే మేము మా పేరెంట్స్‌ని గానీ, ఇన్‌లాస్‌ని గానీ చాలా మిస్ అయ్యాము. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ వాళ్ళుంటేనే బావుంటాయి. ఎంత మేము మేనేజ్ చేసి ఎంత చేసినా కూడా వాళ్ళు లేని ఫీలింగ్ అయితే చాలా ఉంటుంది. అండ్ మేము దూరంగా ఉండడం వల్ల అవన్నీ కూడా మిస్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా అంతే కదా, కొన్ని కావాలనుకుంటే కొన్ని వదిలేయాలి. ఇంకేం చేయలేము ఆ మూమెంట్లో. బట్ ఎంతైనా పెద్దవాళ్ళున్న చేసింది వేరు, మనము మన సొంతంగా చేసింది వేరు. అఫ్కోర్స్ వాళ్ళు ఫోన్స్లో మేనేజ్ చేస్తారు, అలా చేయండి ఇలా చేయండి అని చెప్తారు. కానీ ఎంతో కొంత అక్కడ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది. ఇంకా ఈరోజు అయితే శ్రీనిక ఫంక్షన్ బాగానే జరిగింది, కానీ వాళ్ళు ఉంటే ఇంకా బాగా జరిగేది అనిపించింది మాకైతే. ఇక్కడ అన్నం అది పెట్టిన తర్వాత టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ అప్పుడు పంతులు గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక 5 వస్తువులు పట్టుకుని ముట్టుకుంటారు కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే మీరు ఇప్పుడే చేసేసుకోండి. దాని తర్వాత టెంపుల్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అయింది కదా, ఇంకా 1కి టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. సో మీకు హాఫ్ అన్ అవరే ఉంది, అస్సలు టైం లేదు, మీరు ఏమైనా చేసేది ఉంటే ఇప్పుడే చేసుకోండి అని అన్నారు. సో ఇంకా అప్పటికప్పుడు నేనేవో కొన్ని తీసుకొచ్చా, అంత ప్రిపేర్డ్గా ఏం రాలేదు నేను. సో ఏవైతే పట్టుకోవాలో అవి మాత్రం తీసుకొని వచ్చాను. ఇంకొక క్లాత్ తెచ్చుకున్నా. సో ఇంకా అవి జస్ట్ అక్కడికక్కడ పెట్టేసి నా దగ్గర ఏవో కొన్ని ఫ్లవర్స్ ఉంటే అక్కడక్కడ పెట్టాను. అండ్ ఇంకా చేస్తే బాగుంది అనిపించింది. బట్ అస్సలు టైం లేదనమాట. అండ్ శ్రీనికి ఇంకా పాకట్లేదు, జస్ట్ బోర్లా పడుతుంది, అటు ఇటు కదులుతుంది కానీ అంత పాకట్లేదు. సో అది రావడానికి చాలా టైం పట్టింది. ఇంక ఇక్కడ చూసారా, టైర్డ్ అయిపోయింది అనమాట. చూసింది అవేం అందట్లేదు. ఇంకా అట్లా పడుకుని చూస్తుంది. ఇక్కడైతే ఎంత ఫన్నీగా అనిపించిందంటే దానికి కూడా బద్ధకం అనిపించింది ఇంకా పట్టుకోవడానికి. ఇంకా ఏదో ఒకలాగా చేసి మేము నలుగురం మొత్తం, నేను, సతీష్, ఇంకా మౌనిక, ఇంకా రిషిక, నలుగురం కూర్చుని ఇది పట్టుకో అది పట్టుకో అని ఇంకా దాన్ని ఎంకరేజ్ చేస్తే ఫైనల్లీ ఫస్ట్ మనీ పట్టుకుంది. ఇంకా పట్టుకునేదే ఫస్ట్ పెద్దది పట్టుకుంది కదా, ఇంకా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఏం పట్టుకుంది అనేది మీరు వీడియో చూడకుండానే కామెంట్ సెక్షన్లో చెప్పండి, గెస్ చేయండి అసలు ఏం పట్టుకుంది అనేది. ఇంకా మనీ పట్టుకున్న తర్వాత అయితే మళ్ళీ వెనక్కి వేసి సెకండ్ దానికి ట్రై చేసాము. బేసిక్గా 3 పట్టుకోవాలి కదా, 3 టైమ్స్. సో ఇప్పుడైతే ఇంకా రిషిక చాలా ట్రై చేసింది సెకండ్ది పట్టించడానికి. అండ్ అది కూడా ట్రై చేసి ఫైనల్గా అయితే సెకండ్ది పట్టుకుంది. ఇంకా ఏం పట్టుకుంది అనేది ఇప్పుడు మీరు చూసేస్తున్నారు. సో అదొచ్చేసి గోల్డ్ అనమాట. ఇంకా సెకండ్ అయితే గోల్డ్ పట్టుకుంది. ఇంకా దాన్ని అయితే రెడ్గా ఉంది కదా చూడ్డానికి. సో ఇక దాన్ని తీసుకుని నోట్లో పెట్టుకుని చాలాసేపే ఆడింది దాంతో. ఇంకా సెకండ్ అయిపోయిన తర్వాత థర్డ్ దానికి కూడా ట్రై చేస్తున్నాము. సో ఇంకా అన్నీ మంచిదే పట్టుకుంది. థర్డ్ది ఏం పట్టుకుంటుంది అని అనుకుంటే ఇంకా బుక్ అయితే పట్టుకుంది ఫైనల్లీ. సో ఇంకా మా దగ్గర బుక్స్ భగవద్గీత అది ఏం లేదు, అందుకని చెప్పి ఇంకా సాయిబాబాది సచ్చరిత్ర ఉంటే అదొక్కటి పెట్టాము. ఇంకా శ్రీనిక అయితే ఫస్ట్ వచ్చేసి మనీ పట్టుకుంది, అండ్ దాని తర్వాత గోల్డ్, అండ్ దాని తర్వాత అయితే బుక్ పట్టుకుంది. ఇంకా అన్నీ మంచివే పట్టుకుంది. ఇంకా పెద్ద అయ్యాక చూడాలి ఏమవుతుంది శ్రీనిక అనేది. అండ్ ఇంకా మేము అన్నీ అయ్యేసరికి ఇంకా టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారు. లోపల కనిపిస్తుంది కదా, సో అది మెయిన్ పార్ట్. సో అదైతే క్లోజ్ అయిపోయింది. అండ్ ఆ లోపల కూడా ఇంకా క్లోజ్ చేస్తున్నారు. ఈ లోపు అయితే మేము సర్దుకుంటున్నాం. సో నేను సర్దుతున్నాను కదా అని చెప్పేసి ఇంకా మౌనిక అయితే
మొత్తం అక్కడున్న దేవుళ్ళందరి దగ్గరికి శ్రీనికాని తీసుకెళ్ళి మొక్కిస్తుంది. సో మేమైతే అన్నప్రాసన అయితే ఇలా జరిగింది. సో చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంట్లో చేస్తుంటే ఆ ఫీల్ వేరే ఉండేది. ఇంకా టెంపుల్‌లో కాబట్టి సమ్‌హౌ మేము బాగానే ఎంజాయ్ చేసాము. ఇంక ఈరోజు శ్రీనిక అన్నప్రాసన అయితే బాగానే జరిగింది. ఇంకా టెంపుల్ అంతా క్లోజ్ అయిపోయింది కదా, ఇంకా మేమైతే బయట రెస్టారెంట్కి వచ్చేసి అక్కడ తిందాం అనుకున్నాం. అండ్ మేము వచ్చింది టేస్ట్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్కి. సో బాగుంది. మేము దోశ ఒక్కటే ఆర్డర్ చేసాము, బట్ అది కూడా చాలా హెవీ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇది కుంభకోణం ఫిల్టర్ కాఫీ అంట. సో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు బయట ఈ ఫిల్టర్ కాఫీ, ఎందుకంటే యూకేలో షుగర్ ఉండదు, పాలు కూడా వేయరు. సో బాగుండదు అని అనుకున్నాం, బట్ ట్రై చేద్దాంలే ఒకటి అని చెప్పి ట్రై చేసాము. బట్ ఓకే ఉంది, బాగానే ఉంది. ఇంకా కాఫీ అయితే తాగేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంక మేమైతే తినేసి కొన్ని గ్రోసరీస్ ఉంటే అవి తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము. అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే చాలా చాలా హారిబుల్గా జరిగింది జర్నీ అనేది. ఎందుకంటే మేము 2 అవర్స్లో వెళ్ళాల్సిన వాళ్ళము ఒక 5 అవర్స్ పట్టింది. దారిలో మోటార్వే మీద సమ్ యాక్సిడెంట్ అయింది అండ్ ఎవరో ఒకళ్ళు చనిపోయారు కూడా. సో ఇంకా అక్కడ మొత్తం అంతా బ్లాక్ చేసేసారు రోడ్ అంతా. సో ఇంకా ఇంటికి వెళ్ళడానికి అసలు చాలా చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి అలసిపోయి ఉన్నాం కదా. ఇంకా ఫైనల్గా ఇంటికి రీచ్ అయ్యేసరికి మొత్తం ఎనర్జీ లెవెల్స్ అన్నీ డ్రాప్ అయిపోయాయి. అండ్ శ్రీనిక అయితే పాపం కార్ సీట్లో కూర్చోలేక చాలా ఇబ్బంది పడింది. అండ్ ఇంకా రిష్కాన్ అయితే కొంతసేపు టార్చర్ చేసింది దాంతో ఆడుకుంటూ. సో ఇంకా అలాగా ఫ్రస్ట్రేషన్తో ఇంక ఇంటికి అయితే వెళ్ళాము. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.